అది కూడా ఓపెన్ గా చెప్పడం మంచిది. ఏ గురువు ఏ శిష్యుని రక్షిస్తాడు? రక్షించడు అంటే ముందు పాఠం చెబుతాడు. ఆ పాఠం అప్లై చేసుకోవాల్సిన మనసు శుద్ధతను ఏర్పరచుకోవాల్సిందే. నీకు వైరాగ్యం ఉంటే ఆమె చెప్పింది శ్రద్ధగా విని మనం అటు ప్రయాణం చేయాలి. అంతవరకే. అన్ని వాళ్ళ మీదకి నెట్టడం కాదు, అది కూడా జీవత్వ లక్షణమే. ఆమె చెప్పిన మార్గంలో నడవడమే మనం చెయ్యాలి. మనకి జన్మ వచ్చింది అందుకే అని ఎవరికై వాడు నిర్ణయం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాడే కల్పించుకున్నాడు, ఇవన్నీ వాడే కల్పించుకున్నాడు, ఇవన్నీ వాడి కల్పన కాబట్టి వాడే డిజైన్ తీసుకున్నాడు కాబట్టి వాడే తిరిపేసుకుని వాడే లేకుండా చూసుకోవాలి. ఎవరికెవరు ఇక్కడ ఏం సహాయం చేసేది లేదు. ఇంకో అంత పప్పు కూర అయితే ఎదురింటి వాళ్ళు చేసుకోకపోతే మన ఇంట్లో చేసాం కాబట్టి పెట్టేస్తాం. అర్థం చేస్తారు కానీ గురువు గారు నీకు రోత పుట్టాలి. నీ జీవితం మీద నీకు రోత పుట్టి నాయనో నాకు జన్మలొద్దని. ఇప్పుడు మంట గనక ఇల్లు పడుతుంటే దాన్ని చూసి నువ్వు ఎట్ట బయటికి పరిగెత్తుతావో, ప్రపంచ అజ్ఞానాన్ని చూసి నువ్వు అలా బయటికి పరిగెత్తితే అప్పుడు నీకు దొరుకుతుంది జ్ఞానం. అప్పటి వరకు ఏం దొరకదు. ఇది నేను అనుభవించే చెప్తున్నా. నీకు దేని మీద మోహం ఉన్నా నువ్వు ముందుకెళ్ళలేవు. నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయి అనుకో, ముందుకేమి బయటపడగలవు? అజ్ఞానం ప్రపంచం కూడా మొసళ్ళు లాంటిదే. అన్ని మొసళ్ళే ఇక్కడ. ఏం పట్టుకున్నా నువ్వు ముందుకెళ్ళలేవు. ఏ పురాణ శ్రవణమో లేకపోతే ఇంకోటో అయితే కాసేపు విని హాయిగా చెవులకింపుగా ఉంది కాబట్టి వదిలేస్తావు. కానీ ఇది ఇట్లా కాదు. నీ జీవితం దీనికి అంకితం అయిపోయిన వాడే దీంట్లో నుంచి బయటపడగలడు. వైరాగ్యం మెయిన్ ఇందుట్లో. రోత పుట్టిపోవాలి. గురువు గారు చెప్పారు ప్రతి అంశం పట్ల రోత పుట్టాలి నీకు ఇక్కడ. అలా వైరాగ్యం ఉంటే గాని గురువాక్యాన్ని మనం అనుసరించాం. అది 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 ఎవరికైనా వాడు తెలుసుకోండి అంతే. గురువాక్యం మీ దగ్గరే ఉంది, మీ మనసు మీ దగ్గరే ఉంది. మీ ఇష్టం. ఎవరి మాట వింటారో వినండి. మనసు మాట వింటే జన్మలు వస్తాయి, గురువు మాట వింటే మోక్షం వస్తుంది. ఇప్పుడు మనిషి ఇక్కడే ఉంది, చెడు ఇక్కడే ఉంది. చెడు అంటే ఏం లేదు, దీన్ని నమ్మడం, ప్రపంచం మీద ఆసక్తి ఉండటం, ఈ ఇంద్రియాల పట్ల ఇది కలిగి ఉండడం, ఇవన్నీ కోరికలు కలిగి ఉండడం, అవి తీర్చుకోవాలనుకోవడం, మోహం కలిగి ఉండడం, ఆసక్తి కలిగి ఉండడం, ఇవేవి నాకు వద్దురా దేవుడా, భగవంతుడు అక్కడే కావాలి, నేను ఎట్టని బయటపడాలనుకోవడం కూడా నీ దగ్గరే ఉంది. అది బాగా చెప్పారు. గురువు గారు రక్షిస్తారు. ఏంది నీ మనసు చెప్పినట్టు నువ్వు నీ గురువు గారికి ఒక దండం పెట్టావు, రక్షిస్తుందా? లేదండి, లేదు. ఒట్టి మాట. ఎవరిని నేను రక్షించలేడు. నీ వైరాగ్యం, నీ శుద్ధ మనసు, అది నీ ఆత్మ ఎందు ఉండేటువంటిది, నీ భక్తి, నీకు మోక్షం కావాలనేటువంటి నీ మోక్షాపేక్ష, అవి మాత్రమే నిన్ను రక్షించగలవు. ఇప్పుడు గురువు గారు మనలో ఉన్నందుకు ఉదాహరణ ఏంటండి? ఏమండి మీకు నేను అంత వివరంగా చెప్పడం నాకు రాదండి. ఇది అనుభవంగా తెలియబడాలంటే. కరెక్టేనమ్మా, కరెక్టే. ఇప్పుడు మాకు అమ్మగారి పుస్తకం ఉంది కదా, పెద్ద బైండింగ్. ఆ పుస్తకాల్లో చెప్పినవన్నీ వింటా. ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా వినగలుగుతున్నారు? ఇప్పుడు అన్నం తిన్నారు, కడుపు నిండింది, అనుభూతి మీరు ఎలా చెప్పగలరు? ఇంకోళ్ళతో షేర్ చేసుకోగలరా? జ్ఞానం కూడా అలాంటిదే. కరెక్టేనండి, కరెక్టే. మీకు అనుభవంగా తెలియబడాలి ఇక్కడ ఏదైనా అంతే. ఇప్పుడు మీరేమో వైరాగ్యం అంటారు, వారేమో అభ్యాసం అంటారు. ఏది ముందు అంటారు? అభ్యాసం వైరాగ్యం రెండు ఉండాలండి. అది పక్షికి రెండు రెక్కలు, ఒక రెక్క లేకుండా ఇంకోటి ఎగరమంటే ఎగురుతుందా? సరే, వైరాగ్యం వచ్చేసింది, అభ్యాసం మంత్ర జపమే, ఇంకేం లేదు. మీ మనసు ఉంది, అనేక జన్మల నుంచి నేను పలానా ఆంజనేయులను లేకపోతే పలానా ఇంకోటో అని నమ్మింది. ఈ శాస్త్రాన్ని చదివింది కానీ మళ్ళీ అనేక సందేహాలు ఉంది. ఎందుకు ఉంది? నేను శరీరం నేను అనుకునే వాడికే సందేహం ఉంది. పరమాత్మ దగ్గర ఆ వెలుగులో ఏమీ లేవు. మరి
మరి అక్కడ దాకా ప్రయాణం చేస్తే మౌనంలోకి వెళ్ళిపోతారు మీరు కూడా. మరి అది అనుభవం ఉండాలి కానీ ఇంకోటి చెప్తే రాదు, తెలియదు. అదేలేండి, మంత్ర జపం చేయాలంటే ఆ మంత్రం మీద విశ్వాసం కలగడానికి అమ్మగారి బోధ చదువుకోవాలి. అది ఏదన్నా కానీ మీ ఇష్టం వచ్చింది చేయండి, ఇక్కడ అన్ని ఉన్నాయి కదా మార్గాలు. అవునవును, మీ మనసుకి చేయండి. మనం అచల మార్గం అని వాళ్ళు పోతేటండి కళ్ళని ఇలా నలిపేసి అదిగో మీ కాంతి కనపడి అదే దయ్యం అని చెప్పారట. ఎట్లా కనిపిస్తుంది? కళ్ళు నలిపితే మంట పుడతాయి. ఏవో ఇలా నొక్కితే కనపడుతుందిటండి కాంతి. నాకు తెలియదండి అది. మరి నేను అఖిల బోధలో చాలా రోజులు చెప్పా, మాకు వాళ్ళు ఎవరు అట్లా చెప్పాల. అయితే సహాయకారి చెప్పండి, వాళ్ళు ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి ప్రయాణం చేయాలని చెప్పారు కానీ మీరు చెప్పినట్లు చెప్పాల. చక్రాన్ని నుంచి చక్రానికి ప్రయాణం చేయాలన్నారా? అంతే కదా. మనసు ఇప్పుడు 7 చక్రాలు ఉన్నాయి కదా మూలాధారం నుంచి. మరి మంత్రం చేస్తే మూలాధారంలో వాసనలన్నీ పోతాయి కదా, అప్పుడు ఒకదాని నుంచి ఒకటికి ప్రయాణం జరిగేది. అందువల్ల మంత్రం బాగా చేసుకుంటుంటే ఈ చక్రాలన్నీ దాటి సహస్రారంలో ఉండే ఆ ఈశ్వరుడిలో మైండ్ గనక కలిస్తే మనసు, అప్పుడు అదే సమాధి. ఆ సమాధిలో నిలబడితే గాని పూర్తిగా జీవోపవాసములన్నీ పోతే గాని మోక్షం కలగదు. అంటే ఇప్పుడు మనసు మూలాధారంలో ఉందంటారు. ఎవరికైనా అక్కడే మూలాధారంలో వాసనలన్నీ ఉన్నాయి, అందువల్ల అక్కడే ఉంటుంది. మరి అది మరి బాగా జపం చేస్తే అవి దగ్ధం చేసుకుంటూ దారి కల్పించుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. అంతే అంతే. అప్పుడు సహస్రాలలో గురు మహారాజు ఉంటారు, అక్కడ పరమాత్మ ఉంటాడు, ఇక్కడ జీవుడు ఉంటాడు, జీవ బ్రహ్మైక్యం అయిపోతుంది. అలా మూలాధారంలో ఉండే మాయ శక్తిని బయటికి లాగాలి. ప్రపంచం అంతా భూమి లాంటిది, మనుషులంతా మొక్క లాంటి వారు. ఆ మనుషులంతా బయట ఉంటే ఆ మొక్కలు అడుగులు ఉండేటువంటి వేరు బుద్ధి లాంటిది. దాన్ని పెళ్లకించాలంటే నీకు ఎంత భక్తి కావాలి, ఎంత వైరాగ్యం కావాలి, నువ్వు ఎంత పురుష ప్రయత్నం చేయాలి. నీవు నా అండ చూచుకొని, నేనంటే నిర్గుణము యొక్క అండ చూచుకొని సర్వకాల సర్వ అవస్థల యందు నిర్గుణాన్ని చూస్తూ బుద్ధి చేత జరిగేటువంటి వ్యవహారం అంతా సర్వేంద్రియాలతో ప్రపంచమంతా అలా పరుచుకున్న ఉన్నది. అది ఒక్క దాంట్లోనే గురువు గారు మొత్తం పాఠం చెప్పేశారు. ఏవి చదవక్కర్లా, తెలియగలవాడు తెలుసుకున్నవాడు అయితే. ఇప్పుడు నేనేం చెప్పానో గురువు గారు అదే చెప్పారు వెంటనే ఆ కింద వాక్యంలో. మరి అది ఆ శక్తి మంత్రం వల్ల మూలాధారంలో ఉండే వాసనలని దగ్ధమైతే ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో అది ఈ చక్రాలన్నీ దాటుకొని ఆ బ్రహ్మ అక్కడ పైనుంది సహస్రారాన్ని చేస్తుంది ఆ కుండలిని శక్తి. అప్పుడు సమాధి అనుభవం కలుగుతుంది. ఆ సమాధిలో నిరంతరం ఉండేవాడికి కాస్త కూస్తో ఉండే జీవవాసనలు కూడా అన్ని నశించిపోయి ఇక ఉన్నదంతా కూడా ఆ వెలుగు తప్ప ఇంకొకటి లేదని వాడికి అర్థమయ్యి అనుభవంలో ఉండి ఆ అనుభవంతో శరీరం వదిలి పెడతాడు. అది ఎలా ఉందంటే అది ఎప్పుడూ వెలుగుగానే ఉంది. కాసేపు వచ్చి కాసేపు పోయేది కాదు అది. అది ఎలా ఉన్నదంటే పున్నమి నాటి చంద్రుడు ఎలా అయితే వెన్నెల పరిచి ఉంటుందో అలాగే ఈ వెలుగు అనేది అలా పరిచి ఉంది. అది సర్వ ఇంద్రియాలకు కూడా అదే గోచరము. కళ్ళల్లో నుంచి వెలిగే, ముక్కుల్లో నుంచి వెలిగే, నోట్లో నుంచి వెలిగే, నువ్వు శ్వాస పీలుస్తుంటే వెలిగే. ఇవన్నీ ఎక్కడ చెప్తామండి? అందుకేమన్నా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అలా వెలిగిపోతున్నారంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ తేజస్సు అన్ని ఇంద్రియాల ద్వారా బహిర్గతంగా అలా వెలిగిపోతున్నారు. లోపల లైట్ ఉందనుకో, అది సందులో నుంచి ఎట్లా వస్తుంది?
ఇప్పుడు ఒక దీపం పెట్టాము, దాని మీద చిల్లుల్ని బోర్లిస్తే ఆ చిల్లుల్లో నుంచి వెలుగు ఎట్లా వస్తుంటుందో జ్ఞానైన వాడికి మొత్తం అలా తెలియబడుతుంటుంది. మరి ఇవన్నీ చెప్పడానికి కుదరదు. చెప్పినా మీ మనసులు మీకు నమ్మనియో. మీకు అనుభవం అయితేనే మీరు నమ్ముతారు. జ్ఞానం అనేది అనుభవించాల్సిందే కానీ బయటికి ఇంత చెప్పేది కాదండి. ఒకవేళ చెప్పినా మీ మనసు మీకు నమ్మలేదు. అది మనసు లక్షణం. అది అందుకనే ఏంటంటే సాధన చేసుకుంటూ పోవడమే ఇక్కడ. చదవండి. అడుగు నుంచి పెళ్ళగించాలి. పైపైన ఇది లేదమ్మా, ఇది లేదు, అంతా మాయేనమ్మా అంటే పోదు. అప్పుడు అందరి బుద్ధి ఏకం చేసి ఏకబుద్ధి అవటానికి వీలవుతుంది. ఇప్పుడు లేదంటున్నా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. కూర్చుందంటే వచ్చినప్పుడు విచారణ కలుగుతుంది. అయ్యో బోల్తా పడ్డామమ్మా, వ్యవహారం వచ్చిందమ్మా. వ్యవహారం ఎప్పుడు రాదండి? ముక్కుంటే పరిచయం పట్టదు. అలా శరీరం ఉంది, ముక్కుంటే పరిచయం పట్టదు. అలా శరీరం ఉంది కనుక వ్యవహారం వస్తుంది. అలా శరీరం వచ్చినప్పుడు నువ్వు బోల్తా పడితే ఎలా? ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టయితే రాదు కదా. మొక్కనట్టయితే మళ్ళీ ఎగురు పెట్టేది కాదు. వేరుకు పురుగు పట్టాలండి. అంటే ఏంటంటే కాస్త కూర్చో విచారం చేసి పై పైన తీసేయటం కాదు. అడుగుంటున్న వేర్ల దగ్గర నుంచి ఇదేంటి తవ్వి తగలబెట్టేయాలి. కిరసనాయలు పెట్టి తగలబెడితే మళ్ళీ ఎట్లా రాదో అలా నీ మనసు కూడా జ్ఞానంతో గనక తగలబెట్టావంటే ఈ అజ్ఞానాన్ని, అంటే శరీరం నేననే నమ్మకాన్ని, ఈ చుట్టంతా ఉన్నదనే నమ్మకాన్ని నింపు పెట్టేసావంటే ఇక నేనేం చేయదు. అది నీ సాధనలో ఉంది. మరి మొత్తం నీ సాధనలోనే ఉంది. ఇక్కడ బయట ఏమీ లేదు. నీ సాధన బట్టే ఉంది ఉన్నదంతా కూడా. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వ్యవహారము కాసేపు పాటు వింటున్నారు, అందరూ బాగానే ఉంది. కానీ ఇది ప్రతి క్షణం వాడికి అప్లై అవ్వాలి, నిరంతర ప్రయత్నం జరగాలి, లేకపోతే ఫలితం ఉండదు. ఇప్పుడు ఈ టైంను మనం దీన్ని కేటాయించినప్పుడు ఇది కాసేపు విని వదిలేసేది కాదు. వదిలేస్తే ఉపయోగం లేదు. దీనివల్ల మీరు నిత్య నిరంతరం ఈ పాఠం మొత్తం మీ మనసులే కాబట్టి ఈ పాఠం వినేటప్పుడే మీకు అర్థం నిజమే కదా, నా మనసు ఇట్లా చేస్తోంది కదా. వినేటప్పుడే గురువు గారు ఎలా చెప్పారో అలా నడుచుకోవడానికి మీరు రెడీ అయ్యి ఉంటేనే మీకు పనికి వస్తుంది. ఈ పాఠం లేకపోతే ఉపయోగపడదు. అది వేరుకు పురుగు పట్టాలండి. చెట్టుకు పురుగు పడితే ఏం లాభం? అట్లా అందరినీ ఏకం చెయ్యటానికి ఎవరి దగ్గరికి వెళితే మన బుద్ధి పనిచేస్తుందో, ఎవరు రావడం చేత మనకు వికారం కలుగుతుందో, ఎవరు చుట్టడం చేత కలుగుతుందో, వాడికి చేత కలుగుతుందో మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మన ఇంటికి వచ్చే జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలోకి నమ్మక రూపంలో ఎలా ప్రవేశిస్తున్నారో మనం అర్థం చేసుకుంటే అందరి శరీరాల్లో కూడా ఉన్నదంతా పెళ్ళించడానికి శక్తి గలవాడవుతాడు. మళ్ళీ జూడి ఎంత అద్భుతంగా చెప్పారో ఈ మాట. ఎవడి వల్ల మీకు వికారం కలుగుతున్నదో, ఒకడంటే ఇష్టమే నాకు, వాడికి బాగానే చూస్తా, దానివల్ల నాకేం లాభం లేదు. ఇంకోటి చూస్తే వికారం పుడుతున్నది అంటే వాడంటే నాకు మనసులో ఒక అభిప్రాయం ఉండి అయిష్టత ఉంది, అందువల్లే మనసు గదిలి వికారం పుడుతున్నది. అది మనకే తెలుస్తున్నది. వాళ్ళని చూసినప్పుడు మన మనసు ఎలా స్పందిస్తున్నదో తెలుస్తున్నది. అందువల్ల ఏంది, చెట్టు పురుగు పడితే లాభం లేదు, చెట్టు వేరికి పురుగు పట్టాలి.
అంటే ఏంటి, వేరుకు పురుగు పడితే చెట్టు మొత్తం పడిపోతుంది. అలా మీ మనసులో దాగున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ రూపనామాల మీకైతే మీకు అభిప్రాయ దృష్టి ఉందో వాటన్నిటి పురుగు పట్టాల్సిందే. అంటే ఎవరికన్నా పెడుతుంటే మన మనసు ఎట్ట కదులుతున్నదో, ఎవరన్నా వచ్చి తింటుంటే ఎట్ట కదులుతున్నదో, అక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయేమో అన్ని మీకు మీరు చెక్ చేసుకుంటూ మీరు ప్రయాణం కొనసాగించాలి ఇక్కడ. అది ఎవరికై వాడికి జరగాలి ఇక్కడ. ఇవన్నీ చేస్తూ వాడికి కర్మ లేదు. మరి మనసు కదిలిందంటే జన్మ ఉంది. అది మీకు మీరు తెలుసుకోండి. మనసు కదిలింది అంటే జన్మ ఉంది. ఇక్కడ నమ్మితేనే కదులుతున్నది, నమ్మకపోతే అది కదలదుగా. ఇక్కడ ఏది నీది కాదంటే ఎందుకు ఏడుస్తున్నాడు వాడు? ఎవరన్నా తింటే ఏడుస్తాడు, అయ్యా ఎవరికన్నా పోయి చాకిరీ చేస్తే ఏడుస్తాడు, జీవితాంతం చెప్పుకుంటాడు నేను అక్కడ పని చేశాను వాళ్ళకి పెట్టాను. వాడు ఏడుపు, జీవుడు ఏడుపు ఇదే. నా సొమ్ము వాళ్ళకి పెట్టాను, నేను వాళ్ళకి చాకిరీ చేశాను. ఈ రెండింటితోనే చచ్చిపోతాడు వాడు. నేను నాది ఈ రెండు పోతేనేగా వాడికి. అసలు ఇక్కడ ఏది నీది కాదురా, నీ శరీరమే నీది కాదురా అంటే ఏది నీది? నువ్వు ముట్టేటప్పుడు వచ్చిందా? కొన్ని పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకెళ్తున్నావా? మరి ఇదంతా ఎవరికై వాడు తెలుసుకోవాలి. భక్తి వేరు. కాసేపు ఏదో పూజ చేసావు, తెల్లవారుజామున లేచి ఇంత పరవాణమో లేకపోతే ఇంత పొంగలో పులిహోర చేసి హాయిగా దేవుడికి చేయి చూపించి నువ్వు తిన్నావు. ఆ పూటకి కర్మ తయారవుతూనే ఉంది. అక్కడ ఒక టెంకాయ కొడతావు, డబ్బులు ఉన్నామైతే ఇంకా 10 రకాలు తెచ్చి దేవుడి దగ్గర చూపిస్తుంది. అదేది జన్మ లేకుండా చేయదు. కానీ మనసు ఇట్లా ఉంటే జన్మ లేకుండా చేస్తుంది. మరి మీ మనసుని మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రలభించటం అయిపోయింది. ఏళ్ళ తరబడి పాఠం వింటున్నాం అందరం, కానీ మన మనసులు ఎంతవరకు సెట్ అయినాయో ఎవరికై వాడు చూసుకోండి. హుషారుగా పాఠం చదువుతున్నాము, చెప్పుకుంటున్నాము గంట, మంచిదే. కానీ అది ఎంతవరకు అప్లై అవుతున్నది? మీ మనసు జీవత్వం ఎంతవరకు పోగొట్టుకుంటున్నది? ఎంతవరకు ధ్యానం చేస్తున్నది? జీవత్వం పోవాలంటే, మురికి పోవాలంటే బాగా అక్కడ ఏదన్నా వేసి కడగాలి. మరి కడగకుండా తాగకుండా కాసేపు పాఠం వింటే సరిపోదు, అజ్ఞానం పోదు. అదే అనేక జన్మల నుంచి మనతో కాచుకొని కూర్చుంది చీకట్లో. కనుక చీకటిలో దొంగోడు కూర్చుంటే ఒక మూల నక్కుని ఎట్ట కూర్చుంటాడో జీవత్వం కూడా మా అనేక జన్మల నుంచి అలాగే ఉంది మనతో పాటు. కాసేపు నాకు సమాధి వచ్చిందండి, మంచిదే, కాసేపు సరిపోదు. నిత్య నిరంతరం నువ్వు అదే అయి ఉండాలి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎప్పుడు ఆ ఖాళీలోనే మనసు ఖాళీగానే ఉంటే అప్పుడు ఈ జీవత్వం నశించడానికి అవకాశం ఉంటుంది. కాసేపు సమాధి వస్తే ఏమాత్రం ఉపయోగం లేదు. అసలు దానికంటే కొద్దిగా బెటరే కానీ అదేం సరిపోదు. అలా తయారవ్వాలి. గురువు గారు ఎలా తయారయ్యారో అలా తయారయ్యితే గాని జన్మ లేకుండా పోవు అందరికీ కూడా. నాకు కూడా అంతే, మీకు కూడా అంతే. చదవండి. ఎందుకంటే అందరి శరీరంలో కూడా ఉన్నదంతా పెళ్లగించడానికి శక్తి గలవాడవుతాడు. ఎందుకంటే ఎక్కడ పెళ్లగించడం అయిపోయింది? ముందు తన్ను తాను బాగు చేసుకోవాలి. తరువాత అన్ని శరీరాల్లో నుంచి నమ్మకము తనకే ఉంది కనుక అన్ని చోట్ల నుంచి నామరూపాలని తీసేసినట్లయితే నమ్మకం పోయింది, విశ్వాసము పోయింది. విశ్వాసం ఎప్పుడు లేకుండా పోయిందో అప్పుడు తేలిక అవుతుంది. ఆ రకంగా మనము ఇన్నాళ్ళు ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ ఉన్నా ప్రయత్నం చేసిన పుస్తకాల్లో
ఉన్నా ఆ రకంగా ప్రయత్నం చేయడానికి వీలు లేకుండా ఉంది. బలీయంగా ఉన్నాయి మన ఇంటి పరిస్థితులు. ఇప్పటికైనా అర్థమైనట్లే ఉన్నాయి, కానీ అర్థం కావటంలా. ఇప్పుడు తిట్టారనుకోండి, అమ్మో ఆమె తిట్టింది, అమ్మో ఎప్పటికైనా ఆమె తిట్టింది అంటారు. కానీ గంట నుంచి చెబుతున్న విషయం జ్ఞాపకం ఉండదు. అది ఆమె తిట్టిందనే మాట జ్ఞాపకం ఉంటుంది, కానీ ఆమె గంట నుంచి ఈ మాట చెప్పినా మన జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మనసు అది పట్టుకుంటుంది, కానీ ఇది పట్టుకోదు. ఒకసారి నువ్వు అడిగావు, గుర్తుండో గురువు గారిని, నా మంత్రం గుర్తుండట్లేదంటే అప్పుడు గురువు గారు అడిగారు, నిన్నెవరన్నా తిరిగితే గుర్తుంటుందా అంటే నువ్వే చెప్పావు, భగవాన్ని పదే పదే తలుచుకుంటానని. మరి మనసు చెడుని పట్టుకున్నట్టు మంచిని పట్టుకోదు. ఒక వ్యక్తిలో 99 మంచి గుణాలు ఉండి ఒక్క చెడ్డ గుణం ఉంటే చెడ్డ గుణాన్ని దాన్ని చేసేస్తాడు వాడు. 99 మంచి గుణాలు మర్చిపోతాడు. ఎందుకంటే జీవుడు లక్షణం, జీవుడికి ఉండే రోగం అది. ఇవన్నీ జన్మ కారణమే. మరి ఎవడన్నా మనకి 10 ఏళ్ళు మంచి చేసి ఒక్క చిన్న తప్పు లోపం చేశాడు అనుకో, ఈ 10 ఏళ్ళు చేసిన మంచి పోగొట్టుకుంటాం మనం. ఒక తప్పు చేసిందే మనసు పట్టుకుంటుంది. అదేంటి అంటే జన్మ కారణం. మరి ఆ మనసు ఎంత సవిరించుకుంటే జన్మం లేకుండా పోవాలా? ఒక జన్మ ఎటు సరిపోదు. ఇప్పుడు మొదలు పెడితే మనం ఈ ప్రయాణం మన మనసు అంతా సరి చేసుకుంటూ పోతే కనీసం 2-3 జన్మలకి మనం కూడా ఏ సద్గురువు లాగానో వరలక్ష్మ గారి లాగానో తయారవుతుంది. ఎంతసేపటికి ఎదుటి వాడిని గురించి లోపాల గురించి ఆలోచిస్తుంటే మనం ఏనాటి బాగుపడాలి? కానీ మనసు అదే చేస్తుంది. రీసెర్చ్ వాడి మీద చేస్తుంది, వీడి మీద చేసుకోదు. ఒకవేళ చేసుకున్నట్టు ఉన్నా అది తక్కువ చేసుకుంటుంది మన మీద. మనకి వీడి గొప్పలే ఎక్కువ చెప్పుకుంటుంది అది. ఇవన్నీ ఈ రోగాలన్నీ పోవాలి వాడి. పోయి సుఖం అయితే అప్పుడు మోక్షం. అప్పటి వరకు జన్మలే. ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాం, కనీసం అందరం 3-4 జన్మల కన్నా చేస్తామని అనుకుంటా నేను. అది సమండి. ఎందుకంటే మనసుని ఎంతో సవిరించుకొని ఉన్నదంతా బ్రహ్మమే. ముందు నువ్వు శుద్ధి అయితే ఫస్ట్ నువ్వెవడో నువ్వు తెలుసుకుంటే పక్కన ఉండి తర్వాత తెలుసుకోవచ్చు. నిన్ను నువ్వే తెలుసుకోలేని పరిస్థితి. కాసేపు నేను బ్రహ్మని అంటున్నావు, మళ్ళీ భ్రమలో పడిపోతున్నావు. బ్రహ్మకి భ్రమలు లేవు, మరి నీకున్నాయి భ్రమలు. ఇది నిజమని నమ్మడమే భ్రమ. మరి కాసేపు ఏమో ఎవరు కదిలించక ముందు నేను బ్రహ్మననే అంటున్నావు. విషయం వచ్చినా ఒక వ్యవహారం వచ్చినా నువ్వు భ్రమకి లోనయ్యి జీవుడిగా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు బ్రహ్మగా ఎట్లా ఉన్నట్టు? ఇప్పుడు నాకు రోగం తగ్గిందండి అని అనటానికి 24 గంటలు ఆ లక్షణాలు నాలో ఉండకూడదు. మరి పొద్దున పూట లేవండి, మళ్ళీ మధ్యాహ్నానికి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు జ్వరంగా ఉంటే నీకు రోగం ఎక్కడ పోయినట్టు? ఇది నేను ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించట్లే. రూపనామాలు లేవు. నా దృష్టిలో ఉన్నది మాయా పరమాత్మ రెండే. మాయలో నేను కూడా ఉన్నా. ఇప్పుడు ఇది లేదు అంటే ఇంక లేదు. మరి నీకెందుకు ఇంకా మరి నమ్మినట్టు కనిపిస్తున్నావు? మరి నీ లోపల ఉండబట్టే కదా. అది పూర్తిగా పూర్తిని ఎప్పుడు వెన్నెలే ఉండాలి. నీకు కాసేపు చీకటి వచ్చి కాసేపు వెన్నెల వస్తుందంటే ఎట్లా కుదురుతుంది? ఆ చీకట్లో ఉన్నప్పుడే నువ్వు చదివితే నీ గుండె అయిపోతే, లేకపోతే నీకేదో కోమాలకు పోతే ఇంకేం విచారం చేస్తా? ఈ భావంతో పోవాల్సిందేగా నువ్వు. అందుకని ఏంటంటే గట్టిగా ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే నిదానంగా చేస్తాం అందరం. చాలా సవిరించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అనేక జన్మల నుంచి గాఢాంధకారంలో ఉండిపోయాడు వీడు. శరీరం నేననే నమ్మకమే గాఢాంధకారం. ఇక్కడ ఆ అంధకారంలో నుంచి పూర్తిగా బయటికి రావాలి. మరి నేను బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే. ఇక్కడ ఏదన్నా జరగని, ఎవడన్నా ఎట్లన్నా ప్రవర్తించని, ఎవడి గుణాలు వాడికి ఉండని, దేనికి తెలుసుకుండా ఉండాలి నువ్వు. మరి
స్థితప్రజ్ఞతగా నువ్వు ఉంటున్నావా? విషయాన్ని అరిషడ్ వర్గాన్ని వాడుకోకుండా ఉంటున్నావా? మరి అంతా ఎవరికై వాడు చూసుకోవాలి. మరి ఒంటరి ప్రయాణం ఇది. గురువు గారు ఏనాడో చెప్పారు, ఇక్కడ ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు లేడు. నీ మనసుని బట్టే ఉంది, ఉన్నదంతా నీ మనసే చేస్తున్నది. నీ జన్మ తీసుకొచ్చిన మనసే, జన్మ లేకుండా చేసిన మనసే. కామం ఉండే, రాగం ఉండే, ద్వేషం ఉండే, ఎవడన్నా మన గిట్టని మాట మాట్లాడితే మనకు వడకపోతుంది వాడంటే. అందరూ వాళ్ళు ఎట్లా అనుకూలంగా ఉండగలుగుతారు? కానీ అది మన మనసు ఒప్పుకోదు కదా. ఎన్ని చదివించుకోవాలి? ఎప్పుడు మనల్ని పొగుడుతూ ఎవడన్నా మనతో అనుకూలంగా ఉంటే వాడు మనకి ఓకే. మన చేష్టలు గిట్టకుండా వాడు బయట పెట్టాడంటే వాడికి జీవితాంతం జన్మాంతర శత్రువు వాడు మనకి. మళ్ళీ పాఠం చదువుతాం, పాఠం వింటాం. ఇప్పుడు ఇక్కడ ఏం లేదని చెప్పారు కదా గురువు గారు. మా మనసు నమ్మబట్టే మాట బయటికి పోతున్నది. పలానా వాళ్ళు అట్టా ఇట్టా అని. ఆశ్రమాల్లో కూడా అంటే ఇంకా దీని మీద నమ్మకం ఉంది వాడికి. ఇప్పుడు అన్ని పదార్థాలు అన్నంలోకి అయితే దోసకాయ పచ్చడి, పరమాన్నాలు, గారెలు అన్ని రకాలు వేసుకొని బాగానే ఆస్వాదిస్తున్నాం. కానీ నలుగురు నానా రకాలుగా ఉంటే ఆస్వాదించలేకపోతున్నాంగా. అవేమో రుచిగానే ఉన్నాయి, ఏ ఐటమ్ కా ఐటమ్. ఇక్కడ రుచిగా లేదు. మరి ఇదంతా మరి జ్ఞానం తెలుసుకుంటే ఇవన్నీ మెదలకుండా కనుక్కొని తినగలిగి అన్ని నోరు మూసుకొని ఉండగలిగినప్పుడే కదా. అన్నిటినీ నువ్వు సమన్వయంగా సమంగా స్వీకరించినప్పుడేగా. నేను గీసేవాళ్ళు కూడా బ్రహ్మమే ఉన్నాడుగా, నేను విమర్శించేవాళ్ళు కూడా. ఇదేం సామాన్యమైన పాఠమా? మరి అట్టా ఎవడికై వాడు వాడికై వాడు పట్టి కనుక గురువు గారు చేస్తాడు. పట్టి ఏకి దారం ఎట్ట తీసినారో అట్లా తీయాలి మనసును. మరి ఊరికినే మోక్షం రాదు. ఎప్పుడు ఇంక ఇదే పని, 24 గంటలు ఇదే పని. ఇంకా శరీరానికన్నా కాసేపు పని ఉండదు. ఇప్పుడు నాకు బాగాలేదని పడుకోవచ్చు, కానీ దీనికి కుదరదు. నువ్వు బ్రతికున్నంత కాలం పనే మరి నీకు ఇది. నువ్వు మోక్షం పొందాలనుకుంటే మరి ఇక్కడ ఏదో రూపనామం గుర్తొస్తుంది. నిజమా? నువ్వే నిజంగా అది ఎక్కడ నిజమైంది? అట్లా కొట్టేయగలగాలంటే నువ్వు ఏళ్ల తరబడి సమాధిలో ఉండాలి. గురువు గారు చెప్పిన పాఠం అడుగు నుంచి పడగెత్తమన్నదామా. ఊరికే పైపైన మొక్కలు పీకేస్తే లాభం లేదు. అడుగు నేల కూడా తవ్వి పారేయాలి అక్కడ మొక్కలు వచ్చిందని. అప్పుడు నువ్వు ఇంకా ఉన్నదంతా వెలిగే. అప్పుడు నీకు ఉన్నదంతా వెలిగ్గా కనిపిస్తుంది. ఎప్పుడు ఆ మనస్సు మౌనంలో ఉండగలిగితే ఇదంతా కూడా మీకు అనుభవంగా కనిపిస్తుంది. లేకపోతే ఏం లేదు. ఈ గంట కూడా ఇంట్లో పనులకు వాడుకోవచ్చు. అలా అప్లై మనకు కానప్పుడు అంత కష్టం ఇది. చదవండి. కానీ గంట నుంచి చెబుతున్నా విషయం జ్ఞాపకం ఉండదు. తెలియని విషయాలు మాట్లాడుతున్నా అయినా సరే ఇది లోపల జరిగే విషయం అయినప్పటికీ జ్ఞాపకం ఉండదు. బయట జరిగే విషయము జ్ఞాపకం ఉంటుంది. శరీరంతో జరిగేవి బలీయంగా జ్ఞాపకం ఉంటాయి. మైండ్ నమ్మకం కలిగేవి జ్ఞాపకం ఉండవు. ఇప్పుడు మీరు సాక్షిగా ఉన్నట్టయితే పురుషపైతము చేత వీరంతా శరీరంలో నుంచి, అంటే శరీరం అనే భూమిలో నుంచి పెళ్లగించడానికి వీలవుతుంది. అది ఎప్పుడు నువ్వు సాక్షిగా ఉంటే. నేను సులోచన అనుకుంటే ఇదంతా నిజమే, ఇక్కడ కనపడేదంతా నిజమే, నువ్వు కనిపించుకున్నవన్నీ నిజమే, పలానా నాగలక్ష్మి కనిపించుకున్నవన్నీ నిజమే. నాగలక్ష్మి లేదు, నీకు ఎక్కడ అనుభూతుందో అర్థం కావట్లే. కానీ నమ్మకాలు ఉన్నాయే లోపల, ప్రతి వారికి అవే కదా జన్మకెత్తిపోతున్నాయి. కావాల్సిన మూట మళ్ళీ మోసుకుపోతున్నాడుగా ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి. ఆ నమ్మకాన్ని ఛేదించమంటున్నారు. మరి ఆ అడుగు నుంచి పెగలించమంటున్నది. ఎప్పుడు
శరీరం నేననే నమ్మకాన్ని పిగిలిస్తే ఇక జన్మే లేదు, అసలు ఇక విచారణే లేదు. నువ్వు బతుకుంటే ఇవన్నీ ఉన్నాయి, నువ్వు చచ్చిపోయిన వాడికి ఏముంది? నేను చచ్చిపోయాను, ఈ నాకేంటి సంబంధం? ఇంకా ఏమీ లేదు. సత్య తగ్గినాడు మాస్కాలు పెట్టే వాళ్ళు ఉంటే ఉంటారు, పెట్టని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఆ రోజుతో ఆ శవాన్ని ఎత్తేయటం ఆ 10 రోజులతో పెడ వదిలిపోయింది వీడికి ఆ ఇంటికి. మరి ఈ వారికి ఏం జరిగేది? నాకైనా అంటే, మీకైనా అంటే, ఇంకోటికైనా అంటే. కాకపోతే ఏళ్ళు తేడా. ఒక్కోడు 100 ఏళ్ళు బతకచ్చు, ఒక్కోటి 70, 60, 50 వాడు తెచ్చుకున్న టైం బట్టి. కానీ జరిగేది మటుకు ఇది. ఇంకెందుకు నీకేం సంబంధం లేదు, నువ్వు పోయేవాడు, నువ్వు గురువు గారు ఏం చెప్పారు, నాగవేశం లేదు అని చెప్పారు. ఇంకంతే, అలా ఉండిపో. ఉన్నాను అనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయిగా, నాకు ఈ కర్మలన్నీ అంటుకుంటున్నాయిగా. అక్కడ మనసు దాంతో లింక్ తీసేసుకోవడమే జ్ఞానం అంటే. అదే పురుష ప్రయత్నం అంటే. నేను బ్రతికున్నప్పుడే నేను లేను, ఇది నిజం కాదు అనే లింక్ ఎవడైతే తీసేసుకుంటాడో అప్పుడు ఏముంది, ఇంకా ఆ కనెక్షన్ దిగిపోయింది. నాకు ఈ మనసుకి ఈ కుటుంబానికి కనెక్షన్ లేదు. మనసుగా హాయిగా ఉంటుంది, ఎప్పుడు ఖాళీలో పడి ఉంటుంది. శరీరంతో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి పనులు చేస్తాం, చెయ్యాలిగా. కానీ మనసు లింక్ అవ్వట్లే ఇక్కడ. ఎందుకంటే జ్ఞానంతో అది తెంచేసుకుంది, ఇంక ఇది వద్దు, ఇక మళ్ళీ దీన్ని ముట్టుకుంటే మళ్ళీ జన్మలే. కొన్నాళ్ళు తెచ్చుకుందో ఆ మనసు తీసేసుకుంది అనుకో, ఇక జన్మలే. ఏంటో లేదు, ప్రపంచంతో లేదు. అది ఎవరికై వాడికి అనుభవంగా సాధన మీద తెలియాల్సిందే. గాని మనం ఎంత తలకిందులుగా తపస్సు చేసినా ఎదుటివాడు అవతల వాడికి అర్థం కాదు. వాడు ప్రయాణం చేసి, వాడు ధ్యానం చేసి, వాడెవడో వాడు తెలుసుకొని ఆడ స్థితిలో నిలబడితే గాని అప్పుడు ఆ మనసు దీంతో కనెక్షన్ తీసేసుకోవడం ఏదో అర్థం కాదు. మామూలు కోపం వచ్చినప్పుడు అంటాం మనం, పోనీ కోపకి నాకు సంబంధం లేదని. ఊరికి ఏంది నాలుగుతో పైపైకి ఎలిమెంట్స్ మనసు పట్టుకుందో అది తీసేసుకోలేదు, మామూలు వాడి వల్ల కాదు. వేసేవాడికే సాధ్యపడుతుంది, సాధ్యం కాదు. నువ్వే నమ్మావు, నీ నమ్మకాన్ని నువ్వే తీసేసుకోవాలి. నీ నమ్మకమే జన్మ కారణం. గురువు గారు ఇంత క్లారిటీగా చెప్పారు. ఉంటే చేసుకుంటాడు. నాకు అంటే హాయిగానే ఉంది ఇక్కడ, అది వాడికి అన్నట్టు.